బ్యారిస్టర్ పార్వతీశం 3వ భాగం. ఇల్లు చేరే వరకు ఎప్పుడూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతూ గణగణలాడుతూ మాట్లాడే సరస్వతి ఎందుచేతనో ఉలుకూ పలుకూ లేకుండా నా చెయ్యి పట్టుకుని నా కూడా నడిచివచ్చింది. మా ఇంటి గుమ్మం ఎక్కి తలుపు తీసుకునే వరకు ఆ తరువాతనూ కూడా ఆమె సంభాషణా ప్రయత్నమేమీ చేయలేదు. ఈ మౌనం నాకు కొంచెం ఇబ్బందనిపించింది. ఏం మౌనముద్రాలంకారా? పొరపాటు. అలంకారా కలంకారా అన్నాను. నేనేమీ అలంకారినీ కాదు కలంకారినీ కాదు. నా ముఖంలో ఉండేది అప్పుడు వికసించిన పద్మంలోని అరుణారుణిమ, నల్లకలువలోని నీలిమ, మేలిమి బంగారంలోని పసిమి. తెలిసిందాండీ? ఇదేమీ కలంకారీ అద్దకం సరుక్కాదు, తెలిసిందాండీ అన్నది. నిజంగా చెప్పావు కావు? ఏదీ సరిగ్గా చూడని అన్నాను 2 భుజాలు పట్టుకుని నాకెదురుగుండా తిప్పుకుని. ఇన్నాళ్లనించి చూస్తూ ఈమాత్రం తెలుసుకోలేకపోతే ఇప్పుడో మాట చూస్తే మట్టుకు మీకేం తెలుస్తుంది అని నా చేతుల్లోంచి విడిపించుకుని లోపలికి తుర్రుమంది. ఆ సాయంకాలం నిన్న గోపాలకృష్ణయ్యగారి సూచనను జ్ఞప్తికి తెచ్చుకుని నిన్న సభ జరిగిన చోటికి వెళ్లాను. అప్పటికే ఆయన నాకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. నన్ను దూరాన్నించి చూసి ఎంతో సంతోషంతో నాకెదురొచ్చి నా భుజంమీద చేయివేసి నీటి దరికి తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు. మేము చాలాసేపు భారత భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలు కొన్ని గంటలు చర్చించుకుని అదివరకు ఉన్న హోం రూలు, స్వరాజ్య, కాంగ్రెస్ మొదలైన వాటి గురించి గాంధీపథమే మనకు శరణ్యమనే నిశ్చయానికి వచ్చాం. అప్పటికే చాలా ఆలస్యమైందని ఇద్దరం లేచాం, గృహోన్ముఖులమయ్యాం. మా ఇంటికి రమ్మని చాలా బలవంతం చేశాను. ఆయన అందుకు అంగీకరించలేదు. ఈ మాట వచ్చినప్పుడు తప్పక వస్తానని అప్పటికి తప్పించుకున్నారు. వస్తానోయ్, ఇంక నువ్వు నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని సాధ్యమైనంత త్వరలో రంగంలోకి దిగాలి, తప్పదు అని వెళ్ళిపోయారు. నేను నెమ్మదిగా అడుగుల్లెక్కబెట్టుకుంటూ యోచనా నిమగ్నుడనై ఇంటికి చేరుకున్నాను. నా భార్య నా రాకకు ఎదురుచూస్తున్నది. నా గాంభీర్య మౌనం చూచి కొంచెం కంగారుపడింది కూడాను. తొందరగా నన్నేమీ పలకరించలేదు. నేను పాదప్రక్షాళనాదికము కానిచ్చుకుని బట్టలు మార్చుకునేసరికి రండి భోంచేద్దాం అనే ఆహ్వానం చెవినపడగానే నేను మౌనం మరిచి మామూలు మనిషినయ్యాను. మా భోజనములు సవరణలు తొందరగా ముగించుకుని మామూలు చిల్లరమాటలు చిలిపిచేష్టలు కట్టిపెట్టి నిన్నటి గాంధీగారు చెప్పినది కొంత చర్చించుకుని నేడు గోపాలకృష్ణయ్య విశదీకరించినది విమర్శ చేసుకుంటూ ఎంతో పెద్ద రాజకీయవేత్తలలా మాట్లాడుకుని ఏమంటావ్ అని మనం చేయవలసినది ఏమిటని సరస్వతిని అడిగాను. ఏమిటని మీరు నన్నడగడమేమిటి? మీకసలు సందేహం ఎందుకు కలిగింది? నాకొక్కటే మార్గం, అదే రాజమార్గం. గాంధీ సూచించిన మార్గమే ఆ రాజమార్గం. మనకు ఆలోచించడానికి ఏమీ లేదు. అన్నీ ఆయనే ఆలోచించి పెట్టాడు మనకి. ఇంక మనం ఆలోచించడం కాదు, అనుసరించడమే అన్నది ఎంతో ధైర్యంగా, ఏ నదురూ బెదురూ సంకోచం లేకుండా. సరే అయితే ఇంక నా ప్రయత్నం మీదనే ఉందాం అని నేను నెమ్మదిగా మంచం మీద ఒరిగాను. ఆ పతివ్రత నన్ననుసరించింది. కొన్ని మాసములు ఊపిరి ఆడకుండా, కోర్టు వ్యవహారాలు కూడా సరిగ్గా చూసుకోకుండా శివమెత్తినట్లు తిరుగుతూ పల్లెల్లోనూ పట్టణాలలోనూ సభలలో మన దేశాన్ని గురించి ఒకనాటి ఔన్నత్యమూ నేటి దైన్యమూ, దీనికి కారణభూతమైన పరిపాలనా పద్ధతులు మొదలైనవి ఏవేవో ప్రజానీకానికి కనువిప్పు కలిగేటట్లు ప్రబోధం చేస్తూ తిరగడమారంభించాను. నానాటికి ప్రచారం ముమ్మరం కాసాగింది. జనం ఆబాలవృద్ధులు తండతండాలుగా ఈ సభలకు రాసాగారు. ఎంతో ఉత్సాహంతో వినడమూ ప్రారంభించారు. వారు చూపే శ్రద్ధాసక్తులు మమ్ములను మరింత ప్రోత్సాహపరచసాగినవి. నేను ఇంటిపనీ కోర్టుపనే కాకుండా నా భార్యను కూడా నిర్లక్ష్యం చేసి తిరుగుతున్నాననే భావం నాకు తోచనేలేదు. ఒకనాడు హఠాత్తుగా నేనొక సభలో ఉపన్యసిస్తూ తలనొప్పి జ్వరం వచ్చినట్టు ఉండి ఇంటికి వచ్చేసరికి సరస్వతి ఇంటివద్దలేదు. తలుపు తాళం వేసుకుని నేను రాత్రి ఏ 10 గంటలకో కాని రాననుకుని తాళంచెవి కూడా తీసుకుని వెళ్ళిపోయింది. నాకేమీ తోచక హోటల్లో కాఫీ తీసుకుని దగ్గర్లో ఉన్న మా స్నేహితుల ఇంటికి వెళ్ళి 9 గంటల వరకు కాలక్షేపం చేసి నెమ్మదిగా నా బసకు చేరుకున్నాను. వచ్చి చూసేసరికి అప్పటికీ తాళం తాళంగానే ఉండిపోయింది. మళ్లీ ఎక్కడికీ వెళ్లే ఓపికలేక అక్కడే కూర్చున్నాను. ఒక అరగంటలో హడావిడిగా సరస్వతొచ్చింది. అరుగుమీద నన్ను చూచి నిర్ఘాంతపోయి గబుక్కున నా దగ్గరకు ఒక్క అంగలో వచ్చి నా 2 భుజాలమీద తన 2 చేతులూ వేసి నా ముఖంకేసి చూస్తూ ఏమండీ, ఇదేమిటి? ఎంతసేపైంది మీరొచ్చి? అలా ఉన్నారేమిటి అని నా బుగ్గలమీద వంటిమీద చెయ్యివేసి అయ్యో జ్వరం తగిలినట్టుందే అన్నది. సరేలే ముందు తలుపు తీయన్నాను. అయ్యో నా మందమతి అనుకుని గబుక్కున తలుపు తీసి దీపారాధన చేసి మళ్లీ వాకిట్లోకొచ్చి నన్ను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి మీరు పడుకోండి, క్షణంలో కాఫీ తీసుకొస్తాను అని లోపలికి పరిగెత్తింది. నేను వద్దని అనడానికి కూడా ఓపికలేక మాట్లాడకుండా పడుకున్నాను. అన్నట్లుగానే 5 నిమిషాల్లో ఘుమఘుమలాడుతున్న వేడి కాఫీ తీసుకువచ్చి నాకందించింది. అది నెమ్మదిగా పూర్తి చేసేవరకు ఏమీ మాట్లాడకుండా
నామీద చెయ్యివేసి నా ముఖంకేసి ఆదుర్దాగా చూస్తూ కూర్చుంది. నేను కాఫీ పూర్తిగా తీసుకోగానే నా చేతిలో పాత్ర అందుకుని, ఎంత పొరపాటయిందండి, ఎంతసేపట్నించి కూర్చుని బాధపడుతున్నారో పాపం, మీరు 10 గంటల వరకు రారు కదా అనే ధీమాతో ఆలస్యంగా వచ్చాను అన్నది, తల వంచుకుని ఏదో నేరం చేసినట్టు. పోనీలే, పరవాలేదు కాని ఇంతకు నువ్వెక్కడికెళ్ళినట్లు ఆ మాట చెప్పావు కావేం అన్నాను. వంచిన తల ఎత్తకుండానే కొంచెం చిరునవ్వు తెచ్చుకుని, మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నాను అన్నది. నేను ఉలిక్కిపడి సరస్వతి 2 భుజాలు పట్టుకుని, ఏమిటి అన్నాను కంగారుగా. మరేం లేదు, అంతలా గాభరా పడతారెందుకు, ముందు పడుకోండి చెప్తాను అన్నది, తను అవతలకి జరిగి నన్ను పడుకోబెడుతూ. సరే అయితే ఇంక జోలపాట ప్రారంభించు అన్నాను. అలాగే పాడతాను కాని మీరు నిద్రపోకూడదు, మరేమీ తొందర పడకూడదు. మీరు ప్రచారం ప్రారంభించిన కొద్ది రోజులకే ఇక్కడ మన మహిళా సంఘం వారు కొందరు నా దగ్గరకొచ్చి, మహిళలు కూడా వెనకబడి ఉండిపోకుండా పురుషులతో పాటు ముందుకు వచ్చి ప్రచార ప్రబోధములు సాగిస్తూ స్త్రీలోకాన్ని కూడా ఈ నిద్రాణ స్థితిలో నుంచి మేల్కొలిపి, వారు కూడా రాజకీయ రంగంలో ఈ స్వరాజ్య సమరంలో పురుషులతో పాటు కృషి చేస్తేనే తప్ప మన ఆదర్శం అందుకోవడం సాధ్యం కాదని అందరకూ నచ్చజెప్పి, స్త్రీలోకాన్ని కార్యరంగంలోకి తీసుకురావలసిన బాధ్యత మనమీద ఎంతైనా ఉన్నది. మీరు చదువుకున్నవారు పట్టభద్రులు కూడాను, మీ బోంట్ల సహాయం మాకెంతైనా అవసరం, మీరు మాతో ఉండి మమ్ములను నడిపిస్తేగాని వీల్లేదు అని నన్నెంతో బలవంతం చేశారు. మీ అనుమతి తీసుకోవడానికి కూడా నాకు వ్యవధి లేదు. అందుచేతను నాటినుంచి వాళ్లతో పాటు నేనూ ఊరూరూ తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నాను అన్నది. నేను నిశ్చేష్టుడనై సమాధానమేమీ చెప్పలేక అలా తెల్లబోయి చూస్తూ కూర్చున్నాను. ఏమిటలా తెల్లబోయి చూస్తారు? కొంపదీసి నేను చేసిన పని బాగాలేదంటారా? తప్పంటారా? త్వరగా ఏదో ఒకటనండి, మీ మౌనం చాలా ఇబ్బందిగా ఉన్నది, చెప్పండి, నేను తప్పు చేస్తున్నానంటారా? మీ అర్థాంగిని కదా, ఇద్దరిదీ చెరోదారి అయితే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు కూడా ఇలా సంకుచితంగా ఆలోచిస్తారనుకోలేదు. ఏమంటారు? ఏమిటి మీ ఉద్దేశం అన్నది నాకేసి చూస్తూ. ఓయ్ వెర్రీ, ఇప్పుడా ఉపన్యాసమంతా నాకొప్పజెప్పకు, వినే ఓపికలేదు. నీవీ పని చేయడం తప్పని నేనెంతమాత్రం అనడంలేదు. నా సరస్వతి ఇంత చురుకైనదా, ఇంత పెద్దదైనదా అనే సంతోషంతో ఆశ్చర్యంతో నోట మాట రాక నీకేసి చూస్తూ కూర్చున్నాను. చాలా సంతోషం, నా ఆనందానికి అవధిలేదనుకో అన్నాను అమాంతం తనను దగ్గరికి తీసుకుని. ఉండండి, మీకు జ్వరం వచ్చింది కదూ, మాత్ర ఏదైనా తీసుకునొస్తాను అంటూ గబుక్కున మంచం మీద నుంచి కింద కూరికింది. నేను నవ్వుకుంటూ వెల్లకిలా పడిపోయాను. మర్నాడు లేచేసరికి జ్వరం తగ్గింది కాని నీరసం చాలా ఎక్కువగా ఉండి బయటికెక్కడికీ వెళ్లలేదు. కోర్టు పని చూడబుద్ధి కూడా పుట్టలేదు. వంట పని చూసుకోవాలనని తొందరలోనూ, నాకేమి కావాలనో ఎలా ఉన్నదో అనే ఆదుర్దాలోనూ సరస్వతి వంట ఇల్లు నా గది మధ్యను తారట్లాడుతోంది. ఇంతలో కొంతసేపటికి నాకు నిద్ర కూడా పట్టినది. సుమారు 11 గంటల వరకు నిద్రపోయినట్టున్నాను. అప్పుడు మెలకువ వచ్చి నా భార్య వద్దంటున్నా స్నానం చేసి భోజనానికి వెడుతుండగా టపా వచ్చింది. ఇంటివద్ద నుంచి మా నాన్న ఉత్తరం రాశాడు. ఆయనకెలా తెలిసిందో ఏమోగాని ఇక్కడ నా దినచర్యంతా తెలుసుకున్నట్టున్నారు. అందుకని గడుస్తనంగా మనం పరస్పరం ఇంత దూరంగా ఉండడం బాగాలేదని, ఆ ప్రాక్టీసు నరసాపురంలోగాని భీమవరంలోగాని పెట్టుకుంటే బాగుంటుందని, ప్రయత్నం వెంటనే చేయవలసిందని ఉత్తరం సారాంశం. ఆ మధ్యాహ్నం మేముభయులము మా సంచార కార్యక్రమాలు రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకున్నాం. మా నాన్నగారి ఉత్తరం 2-3 సార్లు చదువుకుని కర్తవ్యమేమిటని మేముభయులము విడివిడిగానూ జాయింట్గానూ ఆలోచించుకుని సాయంకాలం వరకు తర్జనభర్జనలు చేసుకుంటూ కూర్చున్నాం. కొంతసేపయ్యేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనముగా చేపట్టిన కార్యక్రమం సాగించవలనంటే మీ వృత్తికీ దానికి లంగరు అందేటట్టు కనిపించడం లేదు. అందుకని మనం మంచి రోజు చూసి నర్సాపురంలోనో భీమవరంలోనో మన కార్యక్రమానికి కేంద్రం ఏర్పాటు చేసుకుని అక్కడ్నించే మన పని కొనసాగించుకోవచ్చు. ఈ ప్రచారమంతా మన ప్రాంతాల్లోనే ఎక్కువ అవసరమేమో అనిపిస్తుంది. అలా చేస్తే మన స్వేచ్ఛకు కొంత భంగం కలిగినా మీ నాన్నగారికి కొంచెం తృప్తిగానూ ఉంటుంది. మన ప్రచార ఫలితమూ ఎక్కువ ఉండవచ్చుననిపిస్తోంది అన్నది. అంతవరకు నేను పైకి తేలకపోయినా నేనూ ఆ ఉద్దేశంలోనే ఉన్నాను. ఇక మా ఉభయుల అభిప్రాయాలు ఏకమైనప్పుడు జై పరమేశ్వర అని ఇక్కడ్నించి మంచిరోజు చూసి జెండా ఎత్తడమే అవశ్య కర్తవ్యమని నిశ్చయం చేసుకున్నాం. ఇక్కడ కార్యకలాపాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ సర్దుబాటు చేసి నెల తిరక్కుండా మా ఇంటికి చేరుకున్నాం. మా అమ్మా నాన్న చాలా సంతోషించారు. మళ్లీ కొన్నాళ్లు ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ముందు భీమవరంలోనే బల్ల కట్టడానికి నిశ్చయించాం. ఆ నిశ్చయంతో ఒకనాటి ప్రభాతవేళ భీమవరం చేరి మా అత్తగారింటి ముందు మా ఆగమనం తెలుపకుండా ప్రత్యక్షమయ్యేసరికి మా అత్తమామలిద్దరూ సంతోషాశ్చర్యములతో స్వాగతం చెప్పారు. 2-3 రోజులు విశ్రాంతి అయిన తర్వాతను మా మామగారు ఒక రోజున
మదరాసు జీవితం, అక్కడ నా ప్రాక్టీసు వగైరా విషయాలు ఒకటొకటే తెలుసుకోవాలనని ప్రారంభించారు. ఆయనకు శ్రమ కలగడం, ఆయన చేతను ఒకటొకటే అడిగించుకోవడం ఎందుకని నేనే పూసగుచ్చినట్టు జరిగిందంతా చెప్పి ఇప్పుడిక్కడికి వచ్చిన కారణం కూడా నిర్మొహమాటంగా మనవి చేసుకున్నాను. వారు చాలా సంతోషించారు. అక్కడికి వచ్చినందుకే కాక మద్రాసులో మేము ప్రారంభించిన ప్రచార ప్రబోధ కార్యక్రమం కూడా సవ్యమైనదేనని సంతసించారు. వారి ఆమోదం వినగానే నాకు పునరుత్సాహం కలిగింది. మరి 2 రోజులకు వారు కూడా ప్రాక్టీసు వదులుకోకుండానే ఇటువంటి కార్యక్రమంలో నిమగ్నులయ్యున్నారని తెలుసుకుని చాలా సంతోషించాను. నేనిక్కడ వేరే ఇంట్లో కాపురం పెడదామని అనుకుంటూ ఉంటే మా మామగారు సుతరామూ పనికిరాదని ఇక్కడ్నే ఉండి తీరవలనని బలవంతం చేశారు. అందుకని తప్పనిసరి అయి మామగారి బోర్డు ప్రక్కనే నేను బోర్డు కట్టి ఇల్లరికం ప్రారంభించాను. అనుకోకుండా 4 రోజులయ్యేసరికి మా మామగారు కొంచెం ఇంచుమించుగా ప్రాక్టీసు విరమించుకున్నట్టేనని అర్థమైంది. ఎటొచ్చి మరో బల్ల అక్కడ కనబడడంతోటే పూర్వపు ఖాతాదారులు మా మామగారిని వదులుకోలేక నాచేతనేనా తమ పని చేయించుకుందామని ఆశపడ్డారు. మా మామగారు వాళ్లతో ఏకీభవించి ఆ వ్యవహారములన్నీ నన్నే చూడమని నాకు ఒప్పజెప్పారు. దానితో మళ్లీ ఈ తగలాటంలో తగులుకొనక తప్పింది కాదు. అక్కడికి సాధ్యమైనంతవరకు తెరిపి చేసుకుని ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటూనే ఉన్నాను. ఇక సరస్వతి సర్వస్వతంత్రురాలై తన కాలమంతా తండ్రితో పాటు మహిళా సమాజంతో పాటు ప్రచారంలోనే వినియోగించనారంభించింది. ప్రచారం నానాటికీ ముమ్మరం కాసాగింది. చూస్తున్న కొద్దీ అత్యాశ్చర్యకరంగా ఉన్నది. పల్లెల్లోనూ పట్టణాలలోనూ కూడా వాళ్లకేం తెలిసిందో, ఏ ఉద్రేకం కలిగిందో, ఏ పరివర్తన వచ్చిందో తెలియదు కాని వేలాది లక్షలాది జనం ఈ ఉద్యమంలోకి ఏ ఆశలు కోరికలు లేకుండా, ఏ పరిణామాలు ఫలితాలొస్తాయో తెలియకుండా, ఉన్నవాళ్లు ఉన్నదంతా వదులుకుని లేనివాళ్లు ఇంకా లేమి అనుభవించడానికి కూడా సంకోచించకుండా, ఇదివరకు జై పరమేశ్వర అనేవాళ్లు కూడా ఆ మాటే మర్చిపోయినట్టు గాంధీజీకి జై అనే నినాదంతో ముందుకు వచ్చి పడుతుంటే, ఎవ్వరూ ఎన్నడూ ఊహించని ఈ సంచలనం చూస్తుంటే యావద్భారతం సంభ్రమాశ్చర్యచకితే అయిపోయింది. ఈ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తడం ఆరంభించినాయి. వారందరికీ దడా వణుకు పుట్టుకొచ్చాయి. ఇది ఎంతవరకు తీసుకువెడుతుందో ఊహించడానికి కూడా భయపడి ఇంకనెలాగైనా మొదట్లోనే త్రుంచివేయడం మంచిదని నిశ్చయించుకుని ఆ ప్రయత్నం ప్రారంభించేసరికి వీరు మొదలనుకున్నది అప్పుడే మానుగా తయారైందని తెలుసుకుని దండోపాయమే ప్రారంభించవలసొచ్చింది. దానితో ప్రజలు మరీ రెచ్చిపోయి కోపోద్రిక్తులు కాజొచ్చారు. అప్పుడే గాంధీగారు కోపానికి విరుగుడు కోపం కాదు శాంతమని, అధికారులు ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పశుబలం ప్రయోగించినా ప్రజలు మట్టుకు ప్రశాంతంగానే ఉండాలి. దెబ్బకు దెబ్బతీసే మనస్తత్వం పెంచుకోకూడదు. మనం ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ప్రాణములు మనవి పోయినా శాంతం విడనాడకూడదు అనే ప్రబోధం అద్భుతంగా పనిచేసింది. ఇన్ని కోట్ల జనంలో ఏ ఒక్కరూ తొందరపడి ఏ దౌర్జన్యానికి దిగకుండా, ఎంతెంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ఏ తొందరపాటు లేకుండానే ఎంతో ఓర్మితో ఏ విద్వేషమూ పెంచుకోకుండా సంచరిస్తున్నారో చూచినవాళ్లము మేమే ఎంతో ఆశ్చర్యపడ్డాం. సాటి మనిషి ఒక్కని మాటకు ఇంత మహాశక్తి ఎక్కడనుంచి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాం. ఇంత శక్తి సంపన్నుడైన గాంధీ ఆయన లేవదీసిన ఉద్యమం జయప్రదం కాక తప్పదని, ఆయన చెప్పినదంతా అక్షరాలా ఆచరణలో పెట్టగలుగుతే ఆయన చెప్పిన సంవత్సరకాలంలోనే స్వరాజ్యం వచ్చితీరుతుంది అనే మనోనిశ్చయం మాలో ప్రతి ఒక్కళ్లకీ కలిగింది. ఉద్యమం ప్రారంభించిన కొలది మాసములకే ఈ ఉద్యమంలో చేరినా చేరకపోయినా యావద్భారతంలోనూ అధికారులమీద, వారు చెలాయించే అధికారం మీద 2-3 శతాబ్దముల నుంచి ఉంటున్న గౌరవమూ భయమూ క్షణంలో మాయమైపోయినాయి. గాంధీగారు ప్రారంభించిన దౌర్జన్యరహిత సంగ్రామంలో సాధించిన తొలి విజయం ఇది అని ఉభయపక్షాల వారికి నమ్మిక కలిగింది. ఎంత నిర్లక్ష్యమూ, అధికారులమీద అగౌరవమూ కాకపోతే చాలా సామాన్యురాలైన దువ్వూరి సుబ్బమ్మలాంటి అసహాయురాలైన ఒక వితంతువు సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోయడానికి కుట్రపన్నిందని రక్షకభటులు ఆమెను తీసుకువచ్చి కోర్టులో నిలబెడితే, జనంతో క్రిక్కిరిసి ఉన్న కోర్టులో రక్షకభటులు చుట్టుముట్టి ఉండగా జిల్లా మెజిస్ట్రేటు ఎదుట తన తలపైనున్న ముసుగు తీసి తన బోడితల ప్రదర్శించి కలెక్టర్నుద్దేశించి, మన ఇద్దరి తలలూ బోడులే, నీవేదో దుస్తులు ధరించి ఆ ఉన్నతాసనం మీద కూర్చున్నంత మాత్రాన నాకన్నా ఎక్కువ శక్తివంతుడవు కావు, నీవు నన్నేమీ చేయలేవు అని ధీమాగా అనగలుగుతుందా? ఆ మాటలు విన్న జనం ఒక్క మాటు గుండె జల్లుమనగా గగుర్పాటుతో ఆనంద బాష్పాలతో కోర్టు దద్దరిల్లేటట్లు గాంధీజీకి జై, దువ్వూరి సుబ్బమ్మకు జై, పరాయి ప్రభుత్వం నశించాలి అనే నినాదాలు చేశారు. అటువంటి దృశ్యాలు వేలాది ప్రదర్శితమైనాయి. మా నేత్రములు గుండెలు ఆర్ద్రమైనాయి. అధికారుల గుండెలు దిగజారినాయి.
ఇటువంటి దృశ్యాలు ప్రతినిత్యమూ ప్రతి ఊళ్ళోనూ అసంఖ్యాకంగా జరుగుతూ ఉంటే అధికారులకు మతులుపోయి కోపోద్రిక్తులై అర్థంలేని అంతులేని దౌర్జన్య చర్యలు ప్రారంభించారు. వందలాది జనాన్ని రోజూ అరెస్టు చేస్తూ ఉండడం, కోర్టులో వారందరూ శిక్షార్హులని నిర్ణయించి జైళ్లకు పంపించడం, వాళ్లనక్కడ నానాహింసలూ పెట్టడం, అక్కడ వాళ్లు తిరుగుబాటులాంటి సత్యాగ్రహం చేయడం, ఇటువంటి సంఘటనల వల్ల అధికారుల అధికారం నానాటికీ నవ్వులపాలు కాజొచ్చింది. బ్యారిస్టర్ పార్వతీశం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.